చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ చట్టాన్ని రద్దు చేసి మరొక రూపంలో కొత్త పథకాన్ని ఇప్పుడున్నది హామీ గ్యారంటీ చట్టం, ఈ చట్టం కనుక అమలు పరకపోతే కోర్టుకెళ్లి వృత్తి పొందటానికి కూడా ఇందులో ఆ పాత చట్టంలో అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం లేకుండా చేసి మరొక పథకాన్ని తీసుకొచ్చి ఈ చట్టమే అని చెబుతున్నారు. మేము 125 రూపాయలు పెంచామని చెబుతున్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్రాంట్ మొత్తం 1,10,000 కోట్ల నుంచి 70,000 కోట్లు తగ్గించిన తర్వాత 40-50 రోజులు కూడా పని దొరకనటువంటి స్థితిలో 125 రోజులు పెంచితే మాత్రం నిధులు ఇవ్వకుండా పెంచితే ఉపయోగమే ఉంది. అందువల్ల నిధులు కోత విధించి పథకాన్ని పెంచామనేటువంటి తప్పుడు ప్రచారం గ్రామాల్లో చేస్తున్నారు. అది కూడా సరైంది కాదు. అంతేకాదు మరొక అంశం ఇందులో కీలకంగా ఉన్నది. ఇప్పటి వరకు ఈ పథకం ఒక గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సభ జరుపుకొని ఆ గ్రామంలో పేదలకి రైతాంగానికి అవసరమైనటువంటి పని ఏది ఉందో ఆ పని చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నుంచి కొత్త పథకంలో ఆ అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పనులు మాత్రమే చేయాలి. అంటే ఆ పని చేసేటువంటి నిర్ణయం పంచాయతీకి ఉండదు, మండలానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కేంద్రం నిర్దేశించిన పనులు మాత్రమే చేయాలనేటువంటి విధానాన్ని ఇందులో ప్రవేశపెట్టి ఏదైతే గ్రామ స్వరాజ్యం అని గాంధీ గారు చెప్పాడో ఆ గ్రామ స్వరాజ్యం పీకను నిలవేశారు. గ్రామంలో రైతులు కూలీలు గ్రామ సభ జరుపుకొని ఈ పథకాన్ని ఎట్లా ఏ పనికి ఉపయోగించుకోవాలో చేసి నిర్ణయం చేసుకునేటువంటి హక్కుని ఇందులో తీసేశారు. అట్లాగే జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క ఆదాయాలన్నింటినీ గండిగొట్టి కేంద్రం లాక్కుంటూ ఆ ఆదాయాలను మొత్తాన్ని తీసుకెళ్లి ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతూ ఈ చట్టానికి వచ్చేసరికి దీనికి అవసరమైన నిధుల్ని ఇదివరకు 90% ఇచ్చేది 60% కట్ చేసి 40% రాష్ట్రం పెట్టుకోవాలనే బాధ్యతంతా రాష్ట్రాల మీద వేసింది. అంటే మరొక రకంగా చెప్పాలంటే దీన్ని చట్టం అని పథకం అని పేరు పెట్టి పథకాన్ని గొంతు నిలిపేటట్టు ఇది చేశారు. అందుకని ఏ రకంగానూ సహించడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. చెప్పారు 2001లో 13 మాసాలు పోరాడి చట్టాలను రద్దు చేసుకున్నటువంటి చరిత్ర భారతదేశ రైతాంగానికి ఉంది. రైతులకి, వ్యవసాయ కార్మికులకి, కార్మిక వర్గం సహాయంతో మళ్ళా అటువంటి చట్టాలను ఈ రోజు తెచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా మరొక పోరాటం నిర్వహించడానికి సంయుక్త కిసాన్ మోర్చా సంసిద్ధమవుతూ ఉంది. ఆ సంసిద్ధమవుతున్న తరుణంలోనే ఈ చట్టాన్ని కూడా ఈ రకంగా తీసుకొచ్చారు. దీన్ని కూడా కలిపి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడి కొత్త చట్టాన్ని రద్దు చేయించి పాత చట్టంలో లోపాలు ఏమన్నా ఉంటే సవరించుకోవచ్చు. 100 రోజులు 110 రోజులు పెంచాలంటే ఒక జీవో ఇస్తే సరిపోదు, కానీ చట్టాన్ని మార్చక్కర్లా. అందుకని ఆ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అట్లా రైతు సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో ముందు పీటన ఉంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పేర్కొంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.